ఈరోజు భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడనటువంటి వింతమైనటువంటి సంఘటనలు భారతదేశంలో జరుగుతున్నాయి. ప్రధానంగా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 141 మంది ఎంపీలను అక్రమంగా సస్పెండ్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగలేదు. అదేవిధంగా పార్లమెంట్లోకి 4 సభ్యులు పోయి అక్రమంగా చొరబడి వాళ్ళ నినాదాలు చేస్తూ ఈ భారతదేశంలో నిరుద్యోగ సమస్య, ఆకలి సమస్య, అదేవిధంగా చదువుకున్న వాళ్లకు ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పి నినదిస్తుంటే దాని మీద చర్చించాల్సినటువంటి నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి అమిత్ షా గారు కానీ దీనిపైన ఏ విధమైన చర్చ జరుపుకోకుండా అక్రమంగా 140 మందిని సస్పెండ్ చేయడంతోనే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సెంటర్లలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలపాలని మా పార్టీ పిలుపునిచ్చింది. ఆ పార్టీ పిలుపులో భాగంగానే ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా చర్చించాల్సిన విషయాలను ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ఈ భారతదేశాన్ని ఏ విధంగా ముందు తీసుకోవాలా, భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలను ఎట్లా పరిష్కరించాలా అన్నటువంటి ఆలోచన లేకుండా నరేంద్ర మోడీ 4 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే తన నిరంకుశ తత్వాన్ని బయట ప్రదర్శిస్తున్నాడు. ఈ భారతదేశంలో ప్రతిపక్షాలు లేకోకుండా ఓన్లీ తను మాత్రమే అధికారంలో ఉండాలని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి విధానాన్ని ఈరోజు అమలు చేస్తున్నాడు. ఆ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కలుపుకొని రాబో కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో ప్రజలు కూడా పాల్గొని జయప్రదం చేస్తారని, రాబో ఎన్నికల్లో నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ, బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలను వ్యతిరేకిస్తూ భారతదేశంలో లౌకిక రాజ్యాంగాన్ని నిర్మిస్తారని, ఆ విధంగా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.